అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో లలితా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా. ఈ నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, ఏ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో ఏ పేరుతో పూజించవలసి ఉంటుంది, అలాగే ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఉద్వాసన ఏ రోజున చెప్పాలి, కలశం అఖండ దీపం పెట్టాలి అనుకుంటే ఏ సమయంలో పెట్టాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకు తెలుగు నూతన సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి, దీనినే మనము ఉగాది అంటాము. ఈ ఉగాదితోనే మనకి మన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి కూడా ఈ ఉగాది రోజే లలిత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వీటిని వసంత నవరాత్రులని, చైత్ర నవరాత్రులు అని, రామ నవరాత్రులు అని, లలితా నవరాత్రులని, గర్భ నవరాత్రులని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దసరా నవరాత్రులు ఏ విధంగా అయితే ఆశ్వీజ మాసంలో చేసుకుంటామో అదే విధంగా స్వరూపునిగా అమ్మవారిని ఆరాధించే అతి ప్రత్యేకమైన రోజుగా లలితా అమ్మవారిని ఆరాధించే నవరాత్రులే ఈ 9 రోజులు కూడా. ఈ చైత్ర మాసంలో వసంత ఋతువులో మనం చేసుకునే ఈ లలితా నవరాత్రుల నుంచి కరెక్ట్గా 6 నెలల పాటు లెక్కేసుకుంటే మళ్ళీ ఆశ్వీజ మాసంలో చేసుకునే దసరా శరన్నవరాత్రులు శరత్ ఋతువులో చేసుకుంటూ ఉంటాం కదా. ఈ 2 ఋతువుల్లో కూడా యముని కోరలు బయటికి వచ్చి ఉంటాయట. అంటే యమబాధలు కలుగుతాయని, అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చే కాలమట. అందుకని వాటి నుండి బయటపడటానికి, అలాగే అపమృత్యు భయం లేకుండా ఉండటం కోసం, సర్వ సుఖాల కోసం, సుఖ సంతోషాల కోసం, సౌభాగ్యం కోసం కూడా అమ్మవారిని ఆరాధించే అతి ప్రత్యేకమైన రోజులే ఈ లలితా నవరాత్రులు కూడా. ఎటువంటి విషరోగాల నుంచైనా ఆ తల్లి బయటపడేస్తుందట ఈ లలితా నవరాత్రుల్లో ఆ త్రిపుర శక్తిని ఆరాధించిన వాళ్ళకి. అంతేకాకుండా ఆయుష్, జ్ఞానం, ఆరోగ్యం, సంపద, సుఖ సంతోషాలు కలిగి మన కోరికలు నెరవేర్చుకునే అతి ముఖ్యమైన కాలంగా ఈ లలితా నవరాత్రులను చెప్తూ ఉంటారు. మరి ఈ లలితా నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని శ్రీరామ నవమి వరకు కూడా 9 రోజులను కలిపి నవరాత్రులు అంటారు. వీటిని లలితా నవరాత్రులు అంటమే కాకుండా రామ నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. లలిత అమ్మవారిని ఆరాధించే ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో పూజించడం జరుగుతుంది. ఎవరికైనా 9 రోజులు చేయలేని వారు లక్ష్మీ పంచమి అని 5వ రోజు పంచమి రోజున, లేదా అష్టమి నవమి తిథుల్లో అయినా, లేదా మొదటి 3 రోజులు కానీ, మీకు లలితా నవరాత్రుల్లో ఏ ఒక్క రోజు అమ్మవారిని ఆరాధించినా కూడా 9 రోజులు అమ్మవారిని ఆరాధించిన ఫలితం అయితే కలుగుతుంది. ఆ ఆదిపరాశక్తిని ఆరాధించే ఈ ముఖ్యమైన నవరాత్రుల్లో అమ్మవారికి లలితా సహస్రనామాన్ని, అలాగే మణిద్వీప ఖడ్గమాల స్తోత్రము ఇటువంటివన్నీ చదువుకుంటూ అమ్మవారికి ప్రత్యేకంగా నవరాత్రులు పూజ చేయటం వల్ల ఆ అమ్మవారికి కటాక్షం అనేది అందరికీ కూడా కలుగుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి, ఈ లలితా నవరాత్రులు అనేవి పాడ్యమి నుంచి మొదలుకొని శుద్ధ నవమి వరకు కూడా అమ్మవారి నవరాత్రులు ఉంటాయి. 9 రాత్రులు గడిచేలాగా అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం. పాడ్యమి తిథి ప్రారంభమైంది 29వ మార్చి 2025వ సంవత్సరంలో సాయంత్రం 5:03 నుంచి ప్రారంభమైన పాడ్యమి తిథి 30వ తారీఖు మార్చి 2025 పగలు 2:44 వరకు కూడా ఉంది. అయితే ఉదయం వేళలో తిథి ఉన్నప్పుడు ఆ రోజు నుంచి మనం ఆ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాం కాబట్టి మనకి చైత్రశుద్ధ పాడ్యమి నవరాత్రి మొదటి రోజు కూడా 30వ తారీఖు మార్చి 2025. ఈ రోజే మనకి ఎంతో విశిష్టత కలిగిన ఉగాది పండుగని మన తెలుగు నూతన సంవత్సరంగా జరుపుకుంటాము. ఈ రోజు నుంచే ఈ లలితా నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. 30వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి నవరాత్రులు. ఈ మొదటి రోజు ఆదివారము అమ్మవారు నవదుర్గల రూపంలో పూజిస్తే శైలపుత్రి దేవిగా, లేదా మనం అందరం కూడా అతి సులభంగా లలితా అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు. ఈ రోజున అమ్మవారికి నారింజ లేదా బ్లూ రంగులో అమ్మవారిని అలంకరణని చేస్తూ ఉంటారు. మొదటి రోజు అమ్మవారికి పొంగలి కానీ, పులగం కానీ, లేదా ఉగాది పచ్చడి అనేది తప్పనిసరిగా అందరం ఉగాది రోజు కాబట్టి చేసుకుంటాం కదా, అది కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇక చైత్రశుద్ధ విధియ నవరాత్రి 2వ రోజు 30వ తారీఖు మార్చి 2025 పగలు 2:45 నుంచి ప్రారంభమైన ఈ తిథి 31 మార్చి పగలు 12:20 వరకు ఉంటుంది. ఇది 2వ రోజు 31వ తారీఖు. అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు, లేదా లలితాదేవి రూపంలో ఆరాధించవచ్చు. ఈ రోజు అమ్మవారిని పసుపు రంగుతో అలంకరణ చేయాలి. ఏదైనా చీర కట్టినా అలాగా, లేదంటే కనుక అమ్మవారికి పసుపు రంగు పూలతో పూజన చేయవచ్చు. నైవేద్యం వచ్చేసి పులిహోరని అమ్మవారికి నివేదించవలసి ఉంటుంది. చైత్రశుద్ధ తదియ నవరాత్రి 3వ రోజు 31 మార్చి 2025 పగలు 12:21 నుంచి ప్రారంభమై 1 ఏప్రిల్ 2025 ఉదయం 9:54 వరకు. ఈ రోజును అమ్మవారిని చంద్రఘంటాదేవిగా లేదా లలితాదేవిగా అమ్మవారిని ఆరాధించవచ్చు. రంగు ఆకుపచ్చ. నైవేద్యం కొబ్బరి అన్నాన్ని నివేదన చేయవలసి ఉంటుంది.
అమ్మవారిని నవదుర్గాల్లో ఆరాధిస్తున్న వాళ్ళైతే అమ్మవారిని ఆ నామంతో ఓం శ్రీ చంద్రఘంట దేవ్యై నమః అనుకుంటూ, లేదా ఓం శ్రీమాత్రే నమః, లేదా లలితాదేవ్యై నమః, లలితా త్రిపురసుందరి దేవ్యై నమః, ఓం శ్రీ భువనేశ్వరి దేవ్యై నమః, ఇలా అమ్మవారి నామంతో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇక నవరాత్రి 4వ రోజు చైత్రశుద్ధ చవితి 1వ తారీఖే. 1 ఏప్రిల్ 2025 ఉదయం 9:55 నుంచి 2 ఏప్రిల్ 2025 ఉదయం 7:33 వరకు కూడా ఉంది. అయితే ఆ రోజే మనకి రెండు తిథులు అనేవి రావడం జరిగింది. పంచమి తిథి కూడా రాత్రి తెల్లవారుజాము 5:25 వరకు ఉంది. అయితే మనము 1వ తారీఖే తదియ పూజ చేసుకున్న తర్వాత చవితి ఆ రోజు సాయంత్రమే అమ్మవారిని అదే రోజు 2 తిథులు కూడా మనం పూజని చేసుకోవచ్చు. 3వ అలంకారంలోనూ 3వ రోజుగా, 4వ అలంకారంలో 4వ రోజుగా 1వ తారీఖు జరుపుకోవచ్చు ఉదయం సాయంత్రం కూడా. ఈ రోజున అమ్మవారిని కుష్మాండదేవిగా పూజించడం జరుగుతుంది. రంగు వచ్చేసి బూడిద రంగు, నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి. ఈ రోజున అమ్మవారికి శంకు పూలను కూడా వాడితే చాలా మంచిది, లేదా తెల్ల చామంతి పూలతో అమ్మవారిని ఆరాధించవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న నైవేద్యాలు వండగలిగితే ఇవి వండొచ్చండి, లేదంటే గనక మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు, లేదా వడపప్పు, పానకం, చలిమిడి ఇవి కూడా పెట్టచ్చు. ఇక చైత్రశుద్ధ పంచమి నవరాత్రి 5వ రోజు. ఈ రోజునే ఎంతో విశేషమైన లక్ష్మీ పంచమి అండి. 2 ఏప్రిల్ 25 పంచమి తిథి రాత్రి తెల్లవారుజాము 5:25 వరకు ఉంది. కాబట్టి మనము ఈ రోజున లక్ష్మీ పంచమిగా జరుపుకోవాలి. స్కందమాతగా నవదుర్గల రూపంలో, లేదా లక్ష్మీది పంచమి కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి రూపంలో, లేదా లలితాదేవి రూపంలో అమ్మవారిని ఆరాధించవచ్చు. ఈ రోజున ఆరెంజ్ కానీ పింక్ కానీ అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. నైవేద్యం వచ్చేసి దద్దోజనం కానీ పాయసం కానీ పెట్టాలండి. అలాగే ఈ నవరాత్రులు చేయలేని వారు కనీసం ఈ లక్ష్మీ పంచమి ఒక్క రోజున చేసుకున్నా కూడా చాలా మంచిది. మొత్తంగా చేయలేని వారు ఈ రోజున చేసుకోండి. ఇది బుధవారం నాడు వచ్చింది లక్ష్మీ పంచమి. ఇక చైత్రశుద్ధ షష్ఠి నవరాత్రి 6వ రోజు 3వ తారీఖు 2 ఏప్రిల్ 2025 నుంచి తెల్లవారుజాము 5:26 నుంచి ప్రారంభమై 3 ఏప్రిల్ 25 తెల్లవారుజాము 3:28 వరకు కూడా ఈ షష్ఠి తిథి అనేది ఉంది. ఈ రోజున అమ్మవారిని కాచాయిని దేవిగా పూజించాలి, నవదుర్గ రూపంలో, లేదా లలితాదేవిగా ఆరాధించవచ్చు. వివాహం కోసం చూస్తున్న వారు ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారో ఈ రోజున తప్పనిసరిగా పూజ చేసుకోండి. కాచాయిని అమ్మవారిని ఈ రోజున ఆరాధించడం చాలా విశేషం. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు పూలను వాడండి, ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి పూజ చేసుకునేవారు కూడా. అలాగే అమ్మవారికి కూడా అలా అలంకరణ చేసుకోవచ్చు. నైవేద్యం వచ్చేసి చిత్రాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. అలాగే అప్పాలు కూడా నైవేద్యం పెట్టవచ్చు అమ్మవారికి. ఇక చైత్రశుద్ధ సప్తమి నవరాత్రి 7వ రోజు కాళరాత్రిగా అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది, లేదా మహాగౌరిగా కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం అనేది ప్రతి ఆడవారు కోరుకునేదే కదండి. పెళ్లి కాని అమ్మాయిలు అయితే మంచి వరుడు కావాలని కోరుకుంటారు కదా. అందుకనే మహాగౌరి రూపంలో ఈ సప్తమి రోజు అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. 3 ఏప్రిల్ 2025 తెల్లవారుజాము 3:29 నుంచి ప్రారంభమైన సప్తమి తిథి 4 ఏప్రిల్ 2025 రాత్రి 1:49 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యం శాకాన్నాన్ని పెట్టాలి. అలాగే రంగు ఎరుపు లేదా బ్రౌన్ రంగుతో అమ్మవారిని అలంకరణ చేయవచ్చు. ఇక్కడ చూపిస్తున్న రంగులు అమ్మవారికి అలంకరణ చేయొచ్చు. మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే మీరు కూడా ఆ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవచ్చు. ఇక చైత్రశుద్ధ అష్టమి నవరాత్రి 8వ రోజు 5వ తారీఖు 4 ఏప్రిల్ 2025 రాత్రి 1:50 నుంచి 5 ఏప్రిల్ 2025 రాత్రి 12:31 వరకు కూడా ఈ అష్టమి తిథి అనేది ఉంటుంది. ఈ రోజు కూడా అమ్మవారిని ఎరుపు వస్త్రాలతో ధరింప చేయొచ్చు. దుర్గాదేవిగా నవదుర్గల రూపంలో అమ్మవారిని ఆరాధించాలి, లేదా లలితాదేవి రూపంలో ఆరాధించుకోవచ్చు. నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి అష్టమి రోజున అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. దుర్గాదేవి రూపంలో కూడా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. అందుకని నవరాత్రులు పూర్తిగా చేయలేని వారు కనీసం అష్టమి, నవమి, ఈ సప్తమి దగ్గర నుంచి చివరి 3 రోజులు కానీ, లేదా మధ్యలో వచ్చిన లక్ష్మీ పంచమి దగ్గర నుంచి కానీ మొదలు పెట్టని చేసుకోవచ్చండి. ఇక అమ్మవారికి చైత్రశుద్ధ నవమి నవరాత్రి 9వ రోజు. ఈ రోజున ఎంతో విశేషమైంది మనకి శ్రీరామ నవమి. 5 ఏప్రిల్ 2025 రాత్రి 12:31 నుంచి 6 ఏప్రిల్ 2025 రాత్రి 11:38 వరకు కూడా మనకి ఈ నవమి తిథి అనేది ఉంది. ఈ రోజున రాముల వారికి విశేషంగా కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ఈ రోజున నవరాత్రుల్లో 9వ రోజు చివరి రోజు రామనవరాత్రులు ముగుస్తాయి కూడా. ఈ రోజున అమ్మవారిని సిద్ధదాత్రిగా పూజించవచ్చు, లేదా లలితాదేవి రూపంలో ఆరాధించవచ్చు. ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగుతో అమ్మవారికి అలంకరణ చేయవలసి ఉంటుంది. అలాగే పూలను కూడా మంచి గులాబీ పూలు, సువాసన భరితమైన పూలతో అమ్మవారిని అలంకరించవలసి ఉంటుంది. పాయసం, పులగం, కదంబం, పానకం, వడపప్పు, చలిమిడి, అలాగే శ్రీరామనవమి కాబట్టి మనం ఇంకేదైనా వండుకున్న పూర్ణాలు కానీ, లడ్డు కానీ, ఇలా ఏదైనా పిండి వంటలు వండితే కనుక అవన్నీ కూడా అమ్మవారికి ఈ రోజున నివేదన చేయవచ్చు. అయితే ఇది శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం వచ్చిందండి. ఈ నవమి తిథితో మనకి నవరాత్రులు ముగుస్తాయి. అయితే కలశం, అక్కడ దీపం పెట్టాలి అనుకున్న వాళ్ళు ముహూర్తం వచ్చేసి ఉదయం 6:13 నుంచి 10:22 వరకు కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు. అలాగే పూజను కూడా మొదలు పెట్టుకోవచ్చు. దీనికన్నా ముందుగా బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా
ఇంకా చాలా మంచిది. అయితే అభిజిత్ లగ్నం అని ఒకటి ఉంటుందండి. ఆ లగ్నం వచ్చేసి మధ్యాహ్నం 12:01 నుంచి 12:50 వరకు ఉంది. ఈ అభిజిత్ లగ్నంలో కూడా కలశ స్థాపన చేసుకొని అఖండ దీపం అనేది వెలిగించుకొని పూజను మొదలు పెట్టుకుంటారు. అయితే ఈ అభిజిత్ లగ్నం ఏంటంటే సర్వ దోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి ఉంటుందట. అందుకని ప్రతిరోజు కూడా ఈ అభిజిత్ లగ్నంలో కొంతమంది పనులు ప్రారంభిస్తూ ఉంటారు. ఇది చాలా మంచి ముహూర్తం అని అంటూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఇలా నవరాత్రులు మొదలు పెట్టుకోవాలి, ఉదయం కుదరలేదనుకుంటే ఈ మధ్యాహ్నం సమయంలో కూడా మనము ఆ కలశ స్థాపన అఖండ దీపం అనేది పెట్టుకొని మీరు పూజను మొదలు పెట్టుకోవచ్చు. కలశం అఖండ దీపం లేకపోయినా నిత్య పూజలాగా కూడా ఈ నవరాత్రులు అమ్మవారికి చేసుకోవచ్చు. ఈ అభిజిత్ లగ్నంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడని, ఇదే ముహూర్తంలో దేవతలు సముద్ర మథనం ప్రారంభించారని, ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించిన టైం అని, అలాగే శ్రీరాముడి జననం, సీతారాముల కళ్యాణం, భీష్మ పితామహుడు ధ్యానస్థితుడే ప్రాణాలను విడిచిపెట్టిన సమయం, ఇవన్నీ కూడా ఇటువంటి మంచి ముహూర్తాలను జరిగాయని చెప్తారు. అందుకంటే అభిజిత్ లగ్నానికి అంత ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఈ సమయాల్లో మీరు పూజను మొదలు పెట్టుకోవచ్చు. అయితే లలిత నవరాత్రులు అంటే 9 రాత్రులు గడవాలి అని చెప్తుంటాం కాబట్టి ఉదయం వేళలో పూజ చేసుకోలేని వారు సాయంత్రం వేళలో కూడా పూజ చేసుకోవచ్చు. లేదా ఉదయం పూజ చేసిన వారు తప్పనిసరిగా సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేయవలసి ఉంటుంది. అమ్మవారికి ఉపవాసం ఉండి రాత్రి వేళలో కూడా పూజను చేసుకుంటూ ఉంటారండి. నవరాత్రుల్లో కూడా మనం దసరా శరన్నవరాత్రులు ఏ నియమాలు అయితే పాటిస్తూ ఉంటామో అవి తప్పనిసరిగా నవరాత్రులు పూజ చేసేవారు పాటించాలి. ఒకవేళ అలా కాకుండా ఉపవాసం ఉండలేమండి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళం అనుకుంటే ఉదయం మీరు పూజ చేసుకొని సాత్వికమైన ఆహారం తీసుకుంటూ నాన్ వెజ్ లాంటివి తినకుండా సాయంత్రం వేళలో మళ్ళీ మామూలుగా దీపారాధన చేసుకున్న అమ్మవారికి సరిపోతుంది. ఏదో ఒక పూట మాత్రం కంపల్సరీ అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీరు వండగలిగిన నైవేద్యాలు పెట్టగలిగినవి అయితే అమ్మవారికి పెట్టి పూజని చేసుకోవచ్చు. పూలు కానీ అక్షింతలతో కానీ ఏ వేటిలతో అయినా మంగళకరమైన వస్తువులతో కానీ పసుపు కొమ్ములు, పెద్ద గాజులు, చిట్టి గాజులు ఇటువంటి వాటితో అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. ఈ నవరాత్రిలో మరొక విశేషం ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథి అష్టమి తిథి. ఈ రోజు ఆర్ధ నక్షత్రం కూడా కలిసి రావడం శనివారం నాడు అయిందండి, ఏప్రిల్ 5వ తారీఖు. అది నేను ముందు పూజా వీడియోలో షేర్ చేస్తాను. ఆర్ధ నక్షత్రం ఇటు శివుడికి సంబంధించిన జన్మ నక్షత్రంగా స్వామివారికి చేసుకుంటూ ఉంటాం కదా, అది ఈ నవరాత్రుల్లో కలిసి రావడం. అమ్మవారికి ఇష్టమైన తిథి అష్టమి తిథి కూడా ఈ రోజున పూజని చేసుకోవచ్చు. మొదటి 3 రోజులు దుర్గాదేవిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా అమ్మవారు ఈ నవరాత్రుల్లో పూజలు అందుకోవడం జరుగుతుంది. ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు ఈ లలిత నవరాత్రులని అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. మరి ఈ లలిత నవరాత్రుల పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా రేపు రాబోయే వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి. ముందుగా అలంకారాలు ఏంటి, ఏ రోజు ఏ పూజను చేసుకోవాలనేది చెప్పడం కోసం ఈ వీడియోని షేర్ చేశాను. పూజా విధానాన్ని వివరంగా మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.